నమస్తే. సో, మనకైతే సిట్ విచారణకి ఇప్పటి వరకు హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. కేటీఆర్ గారిని పిలవడం జరిగింది. రీసెంట్‌గా చూసుకున్నట్టయితే సంతోష్ రావు గారిని కూడా పిలవడం జరిగింది. ఇంతవరకు వీళ్ళు వెళ్ళిన తర్వాత మాకు క్లీన్ షీట్ ఉంది అని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం మా దగ్గర చాలా సమాచారం ఉందన్నారు. ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఇక అదే మార్గంలో మనకి కేసీఆర్ గారికి కూడా సిట్ విచారణ కోసం అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికోసం టైం అడగడం జరిగింది. అయితే వీరిని ఒక్కొక్కరిగా పిలుస్తున్నారు ఇప్పుడు. అసలు ఈ టైంలోని మనకి ఎలక్షన్స్ పెట్టడం, డిలే చేయడం ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? విచారణ కాదు, ఈ రేవంత్ రెడ్డి గాని బొంద కాదు. ఇది ఏందంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఏందంటే ముందు రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని నుంచి ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అనేసి ప్లాన్‌లో ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి లుచ్చ ఆలోచనలన్నీ ఎత్తుండు. ఇయన్నీ ఏందంటే ప్రజల్ని డైవర్షన్ చేయాలి. వాళ్ళని ఏదో మొబ్బి పెట్టేసి ఎలక్షన్‌లో మళ్ళీ ఈ మున్సిపల్ ఓట్లు కూడా మనం గెలుచుకోవాలనే విధంగా ఇది చేస్తుండు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ అభివృద్ధి చేయకుండా ఆడికెళ్ళి ఆడ కాలేజ్‌లో చదువుతున్న యూత్ పోరగాళ్ళ లెక్క. మొన్న ఏదో సినిమా ఉంటది మనది. ఆ సినిమాలో చూసుకున్నట్టయితే 30, 40 ఏళ్ళు వచ్చిన పిల్లగానికి సూటు, బూటు ఏసి పంపిస్తాడు చూడు, అట్లా అయిపోయింది ఈయన పరిస్థితి. ఆడ పోయి చదువుకుంటుండు. ఏమో కొంపదీసి ఆడ కూడా సీట్ ఇస్తారేమో ఆయనకి. ఈడ తిట్టినట్టు ఆడ కూడా మినిస్టర్ నాలని తిడితే ఆడ కూడా సీట్ ఇస్తారేమో అని ఆడికి పోయి ఇది చదువుకుంటున్నట్టు అదే అంటే ఉంది కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి అనే దాని మీద కూడా సబ్జెక్ట్ మీద కూడా చేస్తున్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి 10థ్ గదా! క్లాస్ ముఖ్యమంత్రి పరిపాలన అంటే ఇట్లానే ఉంటది. 10థ్ క్లాస్ చదివిండు కాబట్టి ఏం రాదు అని ఏలెత్తి చూపిస్తారు కాబట్టి ఆడికెళ్ళి ఏదో నేను చదువుకొని వచ్చిన సూటు బూటు వేసుకొని 4 మీడియా ముందు మాట్లాడడానికి ఏ ఎల్కేజీ పిల్లగాని మాట్లాడడానికి కూడా రాదు ఆయనకి ఇంగ్లీషు. అంత ఘోరంగా ఉంది ఆయన పరిపాలన ఈడ. అంటే క్లీన్ షీట్ వచ్చింది అని చెప్పేసి చాలా గర్వంగా ఆల్రెడీ మనకి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది గదా! మరి క్లీన్ షీట్ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇది ఇక్కడ తేలకపోతే సీబీఐకి ఇస్తామని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ లేనిది అక్కడ సీబీఐలో ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇయన్నీ ఫేక్ అన్నట్టు, ఫేక్ నాన్‌సెన్స్ అన్నట్టు క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇప్పటిదాకా అయితే ఏం లేదు. హరీష్ అన్నని గాని, మన రామన్నని గాని వీళ్ళందరిని గాని విచారణ చేసినవు. అంతవరకు క్లీన్ షీట్ ఉంది. ఈయనను కూడా పిలిపియాలి పెద్దాయనని. తెలంగాణ తెచ్చిన బాపు. ఇప్పుడు ఆయన ఇక్కడి దాకా వస్తాడా అని అనుకుంటే అది పొరపాటు గాని, కేసీఆర్ గారు ఇక్కడి దాకా వచ్చి, ఇక్కడి దాకా మీ విచారణ ఇచ్చిండు. ఇది కరెక్ట్ కాదు. మీకు ఇప్పటికైనా సన్నాసులారా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టర్రి. కేసీఆర్‌ని గాని పిలిపిస్తాము. తెలంగాణ తెచ్చిన బాపు ఆయన. మీరు అంటే పెద్ద మనిషిని తీసుకొచ్చి నిలబెడతాము, ఆయనను ప్రశ్నిస్తామంటే ఇటువంటి ఆలోచనలు మానుకోండి. దయచేసి అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు చేసుకుంటా పోర్రి. రెండోసారి కేసీఆర్ జోలికి రావద్దు. కేసీఆర్ గారిని టచ్ చేయలేరు కూడా మీరు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తాను అని చెప్పేసి సీఎం మాట్లాడుతున్నారు గదా! మరి అంతకన్నా చెయ్యగలిగే అంత ఉంది అంటారా? మరి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మరి? ఇప్పుడు క్లీన్ షీట్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీని కాదు, ముందు నువ్వు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒకసారి మన దుర్గం చెరువు పోతే దుర్గం చెరువు దగ్గర ఈ డీసిల్టింగ్ కానీ ఒక్క పని కూడా చేసింది లేదు. కానీ చెప్పుకుంటాడు నేను అది చేసినా, నేను అది చేసినా, నేను ఇది చేసినా అని. ఇప్పటిదాకా ఆ సన్యాసి ఏది చేసింది లేదు, అర్హాన్ని నిర్వహించింది లేదు. ఏదైనా అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అని తిరుగుతుండు ఆయన. ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు పథకం పెట్టిండు. ఫ్రీ బస్సు పథకం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతుండ్రు, అక్క చెల్లెలు ఎంతమంది ఇబ్బంది పెడుతుంది. దయచేసి అది ఆలోచించుకొని అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎన్నైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి. నెరవేర్చిన తర్వాత మీరు మాట్లాడండి. బీఆర్ఎస్ని క్లీన్ షీట్ చేస్తా, వాళ్ళని చేస్తా, లాగులో తొండలు ఇడతా, తర్వాత ముచ్చట అది. ముందు ప్రజలకు ఇచ్చిన ఆరామం నెరవేర్చండి, తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి.